దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నెమలి షాలేమో సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దానికంటే ముందుగా మనం లోక సంబంధమైనటువంటి ఆ మాటలు నేర్చుకుంటే, ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు ఉపదేశిస్తూ బుద్ధి వివేకములు కలిగినట్లుగా చెప్తూ అంటారు, అయ్యా నా మాట వినరా, అమ్మా నా మాట విను అంటూ పిల్లలకు సంబోధిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? బైబిల్ రాశారు, దేవోక్తులు అని చెప్పి రాశారు. పెద్దల మాటలు దేవోక్తులు అని చెప్పి రాశారు. కనుక పెద్దల మాటలు వినుట మంచిది అని లోకంలో పెద్దలు ఎలా ఆశిస్తారో, మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అంటున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము అంటూ మాట్లాడుతూ వచ్చాడు. తల్లిదండ్రులకు పిల్లలు ఎలాగో, మన పరలోకపు తండ్రికి మనమందరమును కూడా అలా పిల్లలమై ఉన్నాము కనుక ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏం చెబుతున్నదో తెలుసా? ఆయన ఉపదేశించినటువంటి ఈ ఉపదేశం, ఈ మాటలు, ఈ ఆజ్ఞలు మనకు ఎలాంటివో తెలుసా? బైబిల్ రాశారు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలుగు చేయటానికి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వాగ్దానం ఇది. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములు శాంతిని మనకు కలుగు చేయడానికి దేవుడి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుని ఉపదేశాన్ని నువ్వు ఆలకించట్లేదా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి మాటలు అంటాడు, చక్కని మాట ఏమంటాడు తెలుసా? కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి అని మాట్లాడుతూ వచ్చాడు. నేను మీకు సదోపదేశము చేసేదను. కుమారులారా, తండ్రి ఉపదేశం వినమంటున్నాడు. ఆయన ప్రతివారికి నీకు ఉపదేశిస్తున్నటువంటి మాటలు, సదోపదేశం చేస్తున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాడు, వాటిని గైకొనమని. నీవు నేను ఆయన ఆజ్ఞలను గైకొంటే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారికి దీవెనలన్నీ ప్రాప్తించును అని వాక్యం చెప్తా ఉండగా, ఈ ఉదయకాలపు వేళలో దేవుని ఉపదేశాన్ని వినటానికి నువ్వు మనసు పెడతావా? దైవాశీర్వాదాలను పొందుకుంటావు. బైబిల్లో రాశారు కదా, ఓ చక్కని మాట ఏమంటాడంటే, భక్తుడైనటువంటి సొలొమోను గారి 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం అంటే అంటాడు, రాజు అయిన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని రాశాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా ఉపదేశించేది దేవోక్తులే. అలాగే నేను అంటున్నాను, ఈ ఉదయకాలపు వేళ అనుదిన వాగ్దానాలు వీక్షిస్తున్న దేవుని పిల్లలైన సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు కావచ్చు, లేకపోతే వెలుపుల నుండి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కావచ్చు, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసు? తల్లిదండ్రుల మాట వినమంటాడు, ఉపదేశించినటువంటి ఆజ్ఞలను గైకొనమంటూ వచ్చాడు. అలాగనే దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి వారును ప్రతి వారును కూడా మనమందరూ మన దేవునికి పిల్లలమైనాం కనుక పరలోకపు తండ్రి మాట విని దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందవలనని మనవి చేస్తూ ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చక్కని మాటలు ఎవరైతే మీ వాక్యమందు నాయన మీరు సెలవిచ్చినట్లుగా, అయ్యా సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి మాటలు మీరు చెప్తున్నటువంటి చక్కని మాట, నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొనమన్నారుగా, అట్లు గైకొనుటకు దీవించబడుటకు సహాయం దయచేయమని, అవి గైకొనని పిమ్మట పాతాళమునకు ఆయన ఆత్మను పోకుండా తప్పించదువు అని మాట్లాడుతూ వచ్చారు. దేవా, మీకు వందనాలు. అట్టి కృప పాతాళమునకు పోకుండా
పరలోకములో ప్రవేశించినట్లుగా దేవామాతని ప్రతి వారు ఉపదేశం వినటకు సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.